भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मामृतङ्गमय। ॐ శాంతి శాంతి శాంతి. నమస్తే అమ్మా, అందరికీ నమస్తే. అందరికీ నమస్తే. మనం సాంఖ్య దర్శనములో దుఃఖ నివృత్తియే అంటే త్రివిధ దుఃఖములను నివృత్తి చేసుకోవడమే మానవ జీవిత లక్ష్యమని కపిల మహర్షి, దానికి బౌద్ధులు, జైనులు, వివిధ మతస్థులు వివిధ అభిప్రాయాలను తెలుపుతూ ఆ విధమైనటువంటి వ్యాఖ్యానమే మనం నిరంతరము చేసుకుంటున్నాం. ఎందుకు మనం కపిల మహర్షి యొక్క అభిప్రాయమును స్వీకరించాలి, ఇతరుల అభిప్రాయములో ఏ దోషం ఉంది అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అయితే నిన్న మనం తెలుసుకున్నది ఏమిటి అంటే, యోగి అంతర్గత శక్తుల ద్వారా జన్మరాహిత్యమును తెలుసుకుంటాడు అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేశాం. అయితే ఈరోజు మరొక ప్రశ్న, ఈ సృష్టిని పరమాత్ముడే రచిస్తాడా? సామాన్యంగా మానవుడికి ఈ శక్తి లేదా అనేది ఒక ప్రశ్న. ఇది కపిల మహర్షి ప్రశ్న కాదు, ఇతరుల ప్రశ్న. అప్పుడు కపిల మహర్షి ఏం చెప్తున్నాడు అంటే, నా ఆ సామర్థ్యం మానవాళికి ఉండదు. ఎందుకంటే జీవుడు బద్ధుడుగా ఉన్నప్పుడు అతనికి సృష్టి కార్యం చేసే శక్తి ఉండదు. ఇక మోక్షములో ఉన్నప్పుడు ఈ సృష్టి జరుగుతుంది. కనుక ఈ సృష్టి కార్యమును అనగా మూల ప్రకృతి వరకు మహత్తత్వమును, అహంకారమును, పంచ తన్మాత్రలను, ఉభయ ఇంద్రియాలను, పంచభూతాలను, వివిధ గ్రహ ఉపగ్రహాలు, నదులు, పర్వతాలు, కొండలు, ఈ విధమైనటువంటి ఖండాంతరాల సృష్టిని జీవుడు చెయ్యలేడు. ఇది పరమాత్ముని వలననే సాధ్యము అని కపిల మహర్షి చెప్పే ప్రయత్నం చేశాడు. యోగికి ఎంత శక్తి ఉంటుంది అంటే, తన జన్మ రహస్యాన్ని తెలుసుకోగలుగుతాడు, కర్మ ఫలాలను తెలుసుకోగలుగుతాడు, అట్టి కర్మలను అంటే ఏవైతే దుఃఖములను ప్రసాదిస్తాయో దుఃఖములను ప్రసాదించే కర్మలను చెయ్యకుండా యోగి తనని తాను నియంత్రించుకోగలుగుతాడు. అంటే సామాన్య మానవుడికి యోగికి ఉన్న వ్యత్యాసం ఏంటంటే, సామాన్య మానవుడు అనేక విషయ వాసనలకు లోబడతాడు. అవి స్థూలముగా కాకపోయినా సూక్ష్మముగా సామాన్య మానవుడు వాటికి లోబడే ఉంటాడు. యోగి దేనికి లోబడడు. అంటే యోగి సామర్థ్యమునకు సామాన్య మానవుని సామర్థ్యానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఉండదు అనడానికి వీలు లేదు. కానీ తన జన్మ రహస్యాన్ని తెలుసుకున్నంత మాత్రాన రాబోయే జన్మలను నిలిపివేసినంత మాత్రాన కారణదేహమును, సూక్ష్మదేహమును విచ్ఛిన్నం చేసుకోగలిగే సామర్థ్యమును సంపాదించుకున్నంత మాత్రాన
అతను ఈ సృష్టిని రచించేంత శక్తివంతుడైతే కాలేడు. ఇది సామాన్యమైన లబ్ధి కాదు. ఏది? జితేంద్రియత్వమును సంపాదించుకొనుట, ఏ కర్మలకు ఏ యోని లభిస్తుంది, అంతేకాకుండా శరీరములో ఏదైతే నాడుల వ్యాపించి ఉన్నటువంటి ఈ శరీరం ఉందో, మనకు ఆహారాదుల మీదనే కోరిక ఉంటే ఎటువంటి యోని లభిస్తుంది, కేవలం తరచూ మాట్లాడడం అంతే, మౌనంగా ఉండలేడు. అలా వాక్కుతో నిరంతరము క్రియ చేస్తుంటే ఎటువంటి యోని లభిస్తుంది? ఎంతసేపు ఆక్రమణ స్వభావ ప్రవృత్తి ఉంటే ఎటువంటి యోని లభిస్తుంది? ఇక మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశంలోకి వెళ్ళినప్పుడు జీవాత్మ యొక్క స్థితి ఏమిటో దర్పణం వల్ల చూసుకోగలుగుతాడు యోగి. ఇంత అద్భుతమైనటువంటి శక్తివంతుడు అవుతాడు యోగి. సామాన్యంగా మనం వింటూ ఉంటాం, భర్తృహరి శ్లోకమే అనుకుంటా, కురంగ మాతంగ పతంగ భృంగాః మీనాహత పంచభిరేవ పంచ ఏకః ప్రమాది స కథం న హన్యతే యః సేవతే పంచభిరేవ పంచ. ఇది ఒక నీతి వైరాగ్య శ్లోకము. దీంట్లో కురంగము అంటే లేడి, అది చాలా సమర్థవంతురాలు. కానీ అది పిల్లన బ్రోవి అనగా శబ్దమునకు అది లోబడుతుంది. లోబడ్డం వల్ల అది వేటగాడి చేతిలో మృత్యువుకు గురవుతుంది. అంటే శబ్దమునకు లోబడినందువలన సామాన్యంగా తన శక్తి అసమర్థ్యము అంటే అది చాలా శక్తివంతురాలు అంటారు. అందుకనే వేటగాడు మృదంగమును వాయించి దాన్ని వశపరుచుకుంటాడంట. అలాగే ఏనుగు కూడా చాలా సమర్థవంతురాలు. అది చాలా బరువైన పదార్థాలను మోయగలదు. అందుకనే దాన్ని వశపరుచుకోవాలి అంటే ఒక పెద్ద గొయ్యి తవ్వి పైన గడ్డి వేసి అక్కడ స్త్రీ రూపం అనగా ఏనుగే స్త్రీత్వముతో కూడుకున్నటువంటి ఆ ఏనుగు యొక్క ఆకారమును అక్కడ వాళ్ళు నిలబెడతారు. అది స్పర్శ అంటే ఈ మదోన్మత్తుడైనటువంటి ఏనుగు తన బలమును మర్చిపోయి స్త్రీత్వ స్పర్శతో ఆ గుంతలో పడిపోతాడు. అప్పుడు దాన్ని బంధించడము చాలా సరళమవుతుంది. అంటే లేడి శబ్దము చేత, ఏనుగు స్పర్శ చేత ఇతరులకు వశీభూతం అవుతుంది. ఆ తర్వాత ఏవైతే మిడతలు, పతంగములు ఉంటాయో, లైట్ పురుగులు ఉంటాయో, అవి కూడా తేలికగా ఆకాశంలో ఎగరగలుగుతాయి. కానీ రూపానికి దాసోహమై అగ్నికి దగ్గరగా వచ్చి తన రెక్కల్ని కోల్పోయి మనుష్యులకు ఇతర ప్రాణులకు ఆహారంగా మారిపోతుంది. అంటే శబ్దము వలన ఒక ప్రాణి, స్పర్శ వలన మరొక ప్రాణి, రూపానికి ఆకర్షితమై ఈ పతంగములు తమ జీవితాన్ని కోల్పోతూ ఉంటవి. ఆ తర్వాత భృంగః అంటే ఒక రకమైనటువంటి చేపల్లో చాలా శక్తివంతమైనటువంటి చేప.
దాన్ని పట్టుకోవడము అసాధ్యం అంట. దాని యొక్క చర్మము చాలా జారుతూ ఉంటదంట. ఎంత ప్రయత్నించినా కూడా దాన్ని మనం పట్టుకోలేమంట. అది ఇలా పట్టుకోగానే జారిపోతుంది. దాని చర్మం ఆ విధంగా స్మూత్ గా ఉంటుంది. అందుకనే ఏం చేస్తారంటే వేటగాడు ఆ భృంగం అనే మత్స్యాన్ని పట్టుకోవాలంటే ఒక తాడుకి మాంసం ముక్క పెట్టి ఆ మాంసం ముక్కానికి మధ్యన మొల పెడతాడంట. పెట్టి నీళ్ళల్లో వదులుతాడు ఆ తాడుని. ఒకవైపు తను పట్టుకుంటాడు దాన్ని. అంటే ఒక పొడుగాటి కట్టెకి కట్టి ఆ కట్టెకి ఆ దారముతోటి ఆ మాంసం ముక్కని వదులుతాడు. ఆ మాంసం ముక్కకి ఒక ఇనుము ముక్క అంటే అది మొల లాంటిది పెడతాడు. ఈ భృంగము ఆ మాంసానికి బానిసైపోయి మాంసం ముద్ద తినాలనుకొని నోరు తెరిచినప్పుడు మొలతో దాని నాలుక మీద ఛిద్రం పడి అది శక్తిని కోల్పోతే అప్పుడు మత్స్యకారుడు దాన్ని పైకి తీసుకుంటాడు. అంటే ఈ విధంగా చేపలంట అంత పెద్ద శక్తివంతమైనటువంటి చేప కూడా రసమునకు బానిసైపోయింది. దాని శరీరము అత్యధికంగా జారిపోయే స్వభావం ఉంది. ఎంత ప్రయత్నించినా జారిపోతుంది. కానీ రసమునకు దాసోహమై అది తన ప్రాణమును కోల్పోతుంది. అలాగే తుమ్మెదలు గంధమునకు బానిసైపోయి అవి సూర్యాస్తమవుతున్నా సూర్యోదయం అవుతున్నా ఏనుగు యొక్క పాదాల కింద ఆ పుష్పము నలిగిపోతుంది. ఈ విధంగా ఒక్కొక్క ప్రాణి శబ్దస్పర్శ రూపరస గంధాదుల చేత మృత్యువుని పొందితే మరి మానవుడైతే ఈ 5 వాసనలతో జీవనం గడుపుతూ ఉంటాడు నిరంతరం. అందుకనే యోగిలో ఈ పంచతన్మాత్ర విషయ వాసన ఉండదు. సామాన్య మానవుడిలో అంటే మిగతా మనుష్య ఇతర క్రిమి కీటకాది పశువులను తీసుకుంటే వాటిలో ఒక్కొక్క అవగుణమే ఉంటది. ఆ ఒక్కొక్క అవగుణము చేత అవి తమ శక్తిని కోల్పోయి వేటగాడి చేతిలో అవి మృత్యువుని పొందుతున్నవి. మరి మానవుడైతే ఈ 5ంటికి దాసోహం అవుతూ ఉంటాడు. మరి ఇతని స్థితి ఏమిటి? అందుకనే సామాన్య మానవుణ్ణి యోగితో తీసుకుంటే యోగి దేనికి లోబడడు. అంటే యోగి యొక్క శక్తి సామాన్య మానవుడితో పోల్చుకుంటే చాలా గొప్పగా ఉంది. కాదనడానికి వీలు లేదు. మనమందరము పరమాత్మని తెలుసుకోవాలి అంటే ఎంత కష్టపడుతున్నాము. ఇన్ని సంవత్సరాలు అయిపోయినా ఇంత పెద్ద సృష్టి కార్యము జరిగి 7 మనవంతరాలు పూర్తవుతున్నా అటులనే మనమందరము కూడా మానవ దేహములో ఉండి నేటి వరకు పెద్ద పెద్ద గురువులు కూడా పరమాత్మ తత్వాన్ని ఉన్నది ఉన్నట్టుగా సమాజానికి అందించే ప్రయత్నం చేయడం లేదు. కేవలం ఇతిహాసాన్ని రచించిన మహాపురుషుల యొక్క మందిరాలను నిర్మించి వాళ్ళ ఆరాధన మాత్రమే తీసుకొస్తున్నారు. కానీ సృష్టికర్త వైపు వెళ్ళడం చాలా అసాధ్యముగా ఉంది నేటి మానవ జీవన విధానం. అసలు వేద వాంగ్మయ భాషకున్నటువంటి అర్థాలను కూడా ఉన్నది ఉన్నట్టుగా గ్రహించే శక్తి మానవాళికి లేదు. ఎందుకంటే పరమాత్మ తత్వము శబ్దశాస్త్రము చేత కానీ అనుమాన ప్రమాణము చేత కానీ ఉపమాన ప్రమాణము చేత కానీ తెలుసుకోగలుగుతాము కానీ పొందలేము.
పరమాత్మని యొక్క ఏదైతే స్వరూపం ఉందో అది ఇంద్రియాల పైన బాగా మంథనం జరగాలి. అంటే మనందరికీ తెలుసు పరమాత్ముడు ఎలా వ్యాపించి ఉన్నాడు అని అంటే అందరము చెప్తాము పాలల్లో నెయ్యి వలె. అంటే మరి పాలల్లో చూడగానే నెయ్యి కనబడుతుందంటే అందరూ వ్యాఖ్యానం చేస్తారు. దాన్ని మనం పెరుగుగా మార్చాలి, దాన్ని మజ్జిగ చెయ్యాలి, వెన్న తీయాలి, అగ్నికి తాపాలి, అప్పుడు అది ఘృతముగా మారుతుంది అనేది ఈ ఈ విధంగా పరమాత్మ తత్వాన్ని మనము పాలు పెరుగుతో చాలా సరళంగా చెప్తాం. అంతేకాకుండా చాణక్యుడు కూడా భగవంతుని వ్యాపకత్వాన్ని ఎంత చక్కగా చెప్తాడంటే, తిలే తైలం, నువ్వు గింజలో నూనె వ్యాపించి ఉన్నట్టు, పుష్పే గంధం, పుష్పాల యందు గంధం వ్యాపించి ఉన్నట్టు, ఇక్ష్వౌ గుడవు, చెరుకునందు తీపితనం వ్యాపించి ఉన్నట్టు పరమాత్మ తత్వం కూడా వ్యాపించి ఉంది. కానీ మనం ఒక చెరుకు గడ్డని తీసుకుంటే కంటితో చూస్తే అక్కడ తీపి కనబడదు, అది ఒక తెలుపు రంగు కనబడుతుంది. దాన్ని పట్టుకుంటే గట్టిగా ఉంది అనిపిస్తుంది. అంటే శబ్దస్పర్శ రూప రసాదులతో, అంటే శబ్దముతో, స్పర్శతో, రూపముతో, గంధముతో మనం చెరుకులో ఉన్నటువంటి ఆ తీపితనాన్ని మనం ఆస్వాదించలేము. అప్పుడు మరొక ఇంద్రియాన్ని తీసుకుంటా, అంటే దాన్ని దంతముల దగ్గర పెట్టి కొరికి ఆ రసాన్ని మనం పిండుకొని తాగుతాం. మీరు ఎప్పుడైనా గమనించారా? మీ దంతములతో ఆ చెరుకుని మీరు నములుతున్నప్పుడు ఆ రసాన్ని మీరు ఆస్వాదిస్తున్నారు. దాన్ని మీరు అసహ్యంగా, అగ్రాణీయంగా ఊహించుకోకండి. ఆ రసమును మీరు కంటితో చూసారా? మీ నాలుక పైన ఏదైతే చెరుకు యొక్క రసస్వాదన జరుగుతుందో దాన్ని మీరు ఎప్పుడైనా చూసారా? మీరు ఇక ముందు ఈ ఉదాహరణ తీసుకుని చూసినా మీకు అందులో లాలాజలమే కనబడుతూ ఉంది. ఆ సూక్ష్మ తీపితనము ఈ కంటికి అగోచరం. పోనీ ఆ రసాన్ని పట్టుకొని చూద్దామన్నా అది జారుతూ ఉంటది. ఇంత సూక్ష్మమైన తత్వములని మన నాలుక మీద ఆస్వాదిస్తూ ఉన్నప్పటికీ కూడా మనము దాన్ని గ్రహించలేని స్థితిలో ఉన్న ఈ ఇంద్రియాల ద్వారా మనం సృష్టికర్త అయిన పరమాత్మ తత్వాన్ని దర్శించుకునే ప్రయత్నం చేస్తున్నాం. అసలు దర్శనము అంటే ఏమిటి? కేవలం దర్శనం అంటే చూడడము అనే అర్థం కాదు. దర్శనం అంటే తెలుసుకోవడం. చక్షువు ద్వారా ఒకటి తెలుస్తుంది, కర్ణము ద్వారా ఒక తత్వం అర్థమవుతుంది, రూపము ద్వారా ఒక తత్వం అర్థమవుతుంది. అంటే మన పంచ జ్ఞానేంద్రియాల ద్వారా వివిధ తత్వాలు మనకు అర్థమవుతాయి. అది దర్శనం అంటే. అటులనే ఆత్మకు కూడా ఒక తత్వం అర్థమవుతుంది, అది చైతన్య తత్వం. దాన్ని మనం సాక్షాత్కారం చేసుకోవాలి. అది సామాన్య మానవుడు దాన్ని పూర్తి చేసుకోలేడు, యోగి మాత్రమే చేసుకోగలుగుతాడు. వక్తలు, ఉపదేశకులు, గాయకులు, కవులు, సాహిత్యకారులు, సంగీతజ్ఞులు పరమాత్ముని ఎంత చక్కగైనా వర్ణించగలుగుతారు. శిల్పకారుడు శిలారూపములో, శిల్పరూపములో, వాయిద్యకారుడు వాయిద్యాలతో పరమాత్మ తత్వాన్ని వర్ణించగలుగుతాడు.
పరమాత్మ శక్తిని కూడా శిల్ప రూపంలో ప్రదర్శింపజెయ్యగలుగుతాడు. కానీ పొందాలి అంటే అది యోగి కావలసిందే. యోగి అంటే అంతఃకరణాల పైన పటుత్వం, శ్వాస పైన పటుత్వం. ఆ స్థితిని మనం పొందగలగాలి. అంటే ఇంతటి అమోఘమైన స్థితి యోగి లబ్ధి చేసుకుంటాడు. తన నిత్యము ప్రతినిత్యము శ్వాస ప్రశ్వాసల క్రియల యందు పటుత్వమును సాధించి భౌతికమైన ఇంద్రియాలను తన ఆధీనములోకి తెచ్చుకొని కర్మ కంటే జ్ఞానమునకు ప్రాధాన్యత ఇచ్చి సాధన రూప అగ్నిని తన హృదయములో ప్రజ్వలింపజేసుకొని ఆ ప్రకాశంలో పరమాత్మ తత్వాన్ని సాక్షాత్కారం చేసుకుంటాడు యోగి. అందుకే ఈ దేహాన్ని ఉపయోగించుకుంటాడు. ఈ దేహమున తను ఎందుకున్నాడు అనంటే బ్రహ్మ సాన్నిధ్యము కొరకే. యోగి ఉంటాడు, భుజిస్తాడు, నలుగురితో మాట్లాడతాడు, వస్త్రాలు ధరిస్తాడు, కుటీరమునందు ఉంటాడు, నది స్నానం చేస్తాడు, తీర్థస్థలాలకి వెళ్తాడు, సత్సంగానికి వెళ్తాడు. కానీ ఇవన్నీ క్రియలు ఎందుకు చేస్తున్నాడు అంటే కేవలం బ్రహ్మ ప్రాప్తి కొరకే. అతని లక్ష్యం వేరుగా ఉంది. ఆహారం తిన్నా శరీరాన్ని సంరక్షించుకోవడానికి భోజ్య పదార్థమును స్వీకరిస్తాడు. వస్త్రములను శీతోష్ణ బాధల నుండి, వ్యతిరేక లింగము నుండి ఎటువంటి దుష్ట వ్యవహారము జరగకుండా, తన వల్ల ఎవరికి కూడా ఆటంకాలు కలగకుండా వస్త్రములను ధరించుకుంటాడు. సామాజిక మర్యాదలను పాటిస్తాడు యోగి. కొన్ని సందర్భాలలో ఆభరణాలను కూడా ధరిస్తాడు. విద్య అనే ఆభరణము ధరిస్తాడు. వాక్కులో మృదుత్వం అనే ఆభరణమును ధరించుకుంటాడు. హస్తమునందు దానమనే ఆభరణమును ధరించుకుంటాడు యోగి. కానీ ఎందులో కూడా ముగ్ధుడు కాడు. ఇంతటి శక్తులను చూసి ఆ యోగి సృష్టిని రచిస్తాడు అనేది ఈ భ్రాంతిలో ఉండకూడదు అని కపిల మహర్షి మనకు పూర్తిగా స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేశాడు. అందుకనే 91 సూత్రంలో ఏమంటున్నాడు అంటే, ఈశ్వరా సిద్ధేహే, ఇంత శక్తివంతుడు జన్మరాహిత్యంను తెలుసుకుంటున్నాడు, పునర్జన్మ లేకుండా ప్రయత్నిస్తున్నాడు, ఆగామి కర్మలను తన ఆధీనములోకి తెచ్చుకుంటున్నాడు, అశుక్ల అకృష్ణ కర్మల్ని వదిలిపెడతాడు, కేవలం మౌనంగా యాత్ర చేస్తున్నంత మాత్రాన, ఈశ్వరుని సాక్షాత్కారం చేసుకుంటున్నంత మాత్రాన అతను సృష్టి కార్యమును చెయ్యలేడు అంటాడు. అలాగే ఉభయత్యాపి సత్కర్మత్రిత్వము, యోగి బద్ధుడుగా ఉన్నప్పుడు సృష్టి కార్యము చెయ్యడములో అసమర్థుడు, ముక్తుడుగా ఉన్నప్పుడు పరమాత్ముని సాన్నిధ్యములో ఉంటాడు, అతనికి దేహేంద్రియాలు ఉండవు గనక సృష్టి కార్యము చెయ్యడు అనేది కపిల మహర్షి తన అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నాడు. అప్పుడు మరొక ప్రశ్న అక్కడ వచ్చింది. సరే, మోక్షధామములో ఉన్నప్పుడు యోగికి సాధనాలు ఉండవు గనక, హస్తపాదములు ఉండవు గనక సృష్టి కార్యము చేయలేడు అంటున్నారు. మరి ఈ సృష్టిని రచించే పరమాత్మునికి ఈ హస్తపాదాదులు ఉన్నవా
ఎందుకంటే యోగికి మోక్షంలో లేవు గనక అతను ఈ సృష్టి కార్యం చెయ్యలేడు అంటున్నారు. మరి యోగి ఎవరినైతే ఉపాసిస్తున్నారో ఆ యోగేశ్వరుడు అనగా పరమాత్మునికి ఈ విధమైనటువంటి హస్తపాదాదులు ఉన్నవా అనే ఒక ప్రశ్న. దానికి ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, మనమందరము కూడా సంకల్ప శక్తితో యోగి తాను అనుకున్న కార్యమును సంకల్పంని పూర్తి చేసుకుంటాడు అంటాం. నిజంగా యోగి ఎక్కడ సంకల్పించుకుంటాడు? యోగులు ఏదైతే సంకల్పించుకుంటారో వాళ్ళు దాన్ని పూర్తి చేస్తారు అనేది చాలా లోకములో మనం చూస్తూ ఉంటాం, అది ప్రసిద్ధి కూడా. అందుకనే ఉదయతి యదివాను పశ్చిమే దిగ్విభాగే, సూర్యుడు పశ్చిమమున ఉదయించినా సరే, కమలము పువ్వు భూమిపైన వికసింపబడ్డా సరే నీటిలో కాకుండా, కానీ యోగి తన సంకల్ప శక్తిని మాత్రం వదిలిపెట్టడు. ఏదన్నా కార్యమును ప్రారంభిస్తే ఎన్ని విఘ్నాలు వచ్చినా కూడా దానిని మధ్యలో వదిలిపెట్టడు అనేది యోగికి సంబంధించిన ఈ విశేషమైన సంబోధన ఉంది. అంటే సూర్యుడైనా పడమరకు అస్తమించి ఉంటాడేమో, కానీ యోగి సంకల్పించుకున్న కార్యాన్ని మాత్రం పూర్తి చెయ్యకుండా ఉండడు. అది యోగ బలము అని అంటారు. మరి ఇట్టి బల సామర్థ్యాలను యోగి ఎక్కడ సంకల్పించుకుంటాడు? అప్పుడు బుద్ధి. కానీ ఆశ్చర్యం ఏమిటి అంటే, యోగి 3 దేహాదుల యందు ఉన్నప్పుడు బుద్ధి అనే శక్తి ద్వారా అనేక రకమైన శుద్ధ సంకల్పాలు చేసుకుంటాడు. కానీ మోక్షములో ఈ మెటీరియల్ తో తయారైన బుద్ధి ఉంటదా? ఏదైతే జీవనముక్త యోగి ఉన్నాడో, శరీరధారి అయిన యోగి ఉన్నాడో, అతను తన సంకల్పాన్నంతా కూడా బుద్ధిలోనే చేసుకుంటాడు. మనం కూడా సంకల్పాలను, దుస్సంకల్పాలను మనము ఏ బుద్ధిలో చేస్తామో అదే తత్వమయంతో కూడుకున్న బుద్ధిలో యోగి చేస్తాడు. మరి అతనెందుకు అది పూర్తి చేసుకోగలిగాడు? మరి మోక్షములో ఈ బుద్ధియే అతనితో ఉంటదా? మరి అక్కడెవరు అనేదే సూక్ష్మమైనటువంటి ప్రశ్న. అంటే కపిల మహర్షి వదులుతున్నాడు, కపిల మహర్షి దానికి సమాధానం ఇస్తున్నాడు. జీవన ముక్తుడిగా ఉన్నంత వరకు అతను బుద్ధి అనే ఇంద్రియాన్ని ఉపయోగించుకుంటాడు. కానీ మోక్షములో ఈ సత్వరజస్తమసాం సామ్యావస్థ ప్రకృతితో ఏర్పడినటువంటి మహత్తత్వము నుండి అహంకారమును ఏర్పడినటువంటి ఈ అంతఃకరణ శక్తులు అతనికి మోక్షములో ఉండవు. ఎందుకు అంటే, ఒకవేళ ఈ అంతఃకరణాలే జీవన ముక్తుడిగా ఉన్నటువంటి ఉన్నప్పుడు ఏవైతే అంతఃకరణాలు ఉన్నాయో, అంటే మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం, పోనీ స్థూల దేహం వదిలి పెడదాం. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అనే ఈ 4 తత్వాలు మోక్షములో ఉంటే ఏమి జరుగుతుంది? ఎవరైనా చెప్పగలుగుతారా సమాధానం? స్థూల దేహమును వదిలిపెట్టండి, బుద్ధిని శుద్ధి చేసుకున్నాడు, అదే బుద్ధితో మోక్షంలోకి వెళ్ళొచ్చు కదా.
దీనికి సమాధానం ఉందా మీ అందరి దగ్గర? ఎందుకు ఈ అంతఃకరణాలు అనే శక్తులతో యోగి ఎందుకు అక్కడికి వెళ్ళాడు? ఇవే ఉన్నప్పుడు ఇంకా వెళ్ళి ఉపయోగం లేదు కదమ్మా. శుద్ధి చేసుకున్నాడు కదా, శుద్ధి చేసేసుకున్నాడు. శుద్ధి చేసుకున్నా మళ్ళీ చెడు ఆలోచనలు కానీ అట్లా అదే బుద్ధి ఉంటే మంచి చెడు రెండు వచ్చే అవకాశం ఉంటది కదా. ఉంది అని నువ్వు అంటే సరే. ఇంకా ఓకే, ఇది కూడా ఉండొచ్చు. ఇవన్నిటితోటి అక్కడ ఏం పని లేదు కదమ్మా. మరి లోకములో మనం ఏదైనా కార్యం చెయ్యాలంటే వీటితోనే చేస్తున్నాం, అక్కడ కూడా చేసుకోవచ్చు కదా. నేనేమి మీరు ఇచ్చిన సమాధానానికి కాదు అనట్లేదు, ఇంకా కొంచెం ఆలోచించండి. అక్కడ చేయడానికి ఏం ఉండదు అని చేయడానికి ఏముండకపోతే ఉండని. ఇప్పుడు పశ్వాది యోనుల యందు కూడా బుద్ధి సామర్థ్యాన్ని ఉపయోగించుకోవాల్సిన అవసరం లేదు. వృక్షాదుల యందైతే ఇంకా తక్కువ సామర్థ్యం ఉంటది, అప్పుడు కూడా జీవాత్మతో ఉంది. మరి వృక్షాదుల యందు బంధింపబడి ఉన్నప్పుడు అక్కడ కూడా అంతఃకరణాలు ఉన్నాయి కదా, స్థూలేంద్రియాలే ఉండవు. అట్లనే మోక్షంలో కూడా ఉండొచ్చు కదా. మనం నెక్స్ట్ జన్మ వద్దనే ఇవన్నీ తీసేసుకుంటున్నాం, వెళ్తూ శుద్ధి చేసేసుకున్నాడు వాటిని. నెక్స్ట్ జన్మ సరే మీరు బుద్ధి లడాయించండి, నేనేమి దాన్ని అంటే అట్లా ఇదే తర్కం జరుగుతుంది అక్కడ. శుద్ధి చేసుకున్నాక ఇంకా ఏముంది? చెప్పండి అర్కకి. మళ్ళీ అవి అవసరం లేదనుకునే కదమ్మా, ఇక మళ్ళీ ఎందుకు ఇంకా అని అని నీ అభిప్రాయం. ఓకే, అర్ణకే చెప్పండి. అంటే ఇవి ఉన్నట్టయితే పరమాత్మని ఆనందాన్ని అనుభవించలేడు అనేది అర్థమవుతుంది మాకు. ఓకే, ఇవి ఉంటే మనం ధ్యానంలో వీటిని ఉపయోగించుకుంటున్నాం కదా, సమాధిలో ఉంటే వీటిని వదిలిపెడుతున్నాం. ధారణ, ధ్యాన, సత్సంగంలో వీటి ద్వారానే కదా పరమాత్మ తత్వాన్ని ఆస్వాదిస్తున్నాం. అంటే పరిపూర్ణంగా ఉండదు కదా, అది సమాధి అవస్థలో కొద్ది కాలమే ఉంటుంది. ఈ ఇంద్రియాలు అనేటివి లేకపోతే పరిపూర్ణంగా ఉంటదేమో అని అనిపిస్తుంది. ఇప్పుడు ఒక 4 ఆన్సర్లు వచ్చినాయి నలుగురు నుండి. ఇంకా ఈ ప్రకృతితో ఏర్పడినటువంటి శుద్ధమైన అంతఃకరణాలతో జీవుడు మోక్షానికి వెళ్తే ఏమిటి నష్టం, ఏమిటి, ఎందుకు వెళ్ళకూడదు? అంటే ప్రకృతి వద్దనే కదమ్మా పరమాత్ముడిని కోరుకున్నప్పుడే కదా. ప్రకృతిని వదిలేస్తేనే పరమాత్ముడు మనకు దక్కుతాడు కదా. మధ్యలో జీవుడు ఇంటిలో టసాటస్ నిండుగా నింపుకున్నాడు పరమాత్మ తత్వాన్ని. అంతకు ముందన్నా 20% భౌతికంగా, 80% అటు ఇటు ఉన్నాడు. ఇప్పుడు రోజు అంటే ఇట్లా అనువంత స్థలం లేకుండా కూడా పరమాత్మ తత్వాన్ని నింపేసుకుని పోవచ్చు కదా. ప్రకృతి ఉన్నప్పుడు మళ్ళీ కూడా చెడు వచ్చే అవకాశాలు ఉంటాయని అనిపిస్తుంది మాతది. సంపూర్ణంగా శుద్ధి చేసుకున్నా గానీ మళ్ళీ ఈ అశుద్ధి అయ్యే అవకాశం ఉంటుంది ఈ ప్రకృతి తత్వాలు ఉంటే అని నా అభిప్రాయం మాతది. నాకు అలా అనిపించింది. సరే, అంతవరకే బుద్ధి లడాయిస్తున్నారు, ఇంకా ముందుకు జరుగుతారా? జీవాత్మ ఒక్కటే దీంతోనన్నా మాత్రమే మమేకమై ఉంటది కదమ్మా. అయితే ప్రకృతితోనే ఉండాలి, లేదు పరమాత్మతోనే ఉండాలి, అంతవరకే కదా సామర్థ్యం జీవాత్మకి. ఇది ఉంటే అది ఉండదు, అది లేకపోతే ఇది ఉండదు. అంటే ఏదో ఒకటి మాత్రమే ఉండగలిగే సామర్థ్యం కలిగి ఉంటది జీవాత్మ అని నా అభిప్రాయం. మీ అభిప్రాయం అంటే మీరందరు చెప్పిన ఆన్సర్లు రాంగ్ అని అయితే అనుకోకండి. అబ్బా మేము చెప్పింది రాంగ్ అని ఎవ్వరు అనుకోవద్దు, అందరూ బాగా చెప్తున్నారు. కానీ ఇంకా ఆలోచించండి. ఉన్నప్పుడు మళ్ళీ స్థూల దేహం ఉంటది, ఆటంకం కలుగుతుంది అని అంటున్నావు. ఓకే, సూక్ష్మదేహం ఉందంటే మళ్ళీ కోరికలు ఉంటవి, మళ్ళీ ఆటంకాలు కలుగుతవి, మోక్షకాల పర్యంతములో ముందే తిరిగి రావాల్సి వస్తది అని అనుకుంటున్నాం. అవునా? మళ్ళీ స్థూలేంద్రియం అవసరం అవుతుంది. ఓకే, ఇంకా సాహసం చేయండి. జీవునిలో అల్ప సామర్థ్యం ఉంటుంది కాబట్టి అలా మొత్తం ఉండే అవకాశం లేదు. ఇంద్రియాలు ఉంటే పరిపూర్ణంగా ఆనందాన్ని అనుభవించే అవకాశం ఉండదని అనిపిస్తుంది.
ప్రస్తుతానికి ఇవి ఉంటే ఆటంకాలు కలుగుతవి కనుక ఇవి వద్దు అని మీరు అంటున్నారు, అంతేనా? అటు ఇటు తిరిగి అంతే. అంతే, అవి ఉంటే పరిపూర్ణమైన ఆనందం లభించదనేది అభిప్రాయం వీటికి ఎప్పుడన్నా ఒకసారి వశీభూతుడయ్యే అవకాశం ఉంటుంది. ఉంటుంది. అలా సృష్టి కాల పర్యంతము ఈశ్వర ఆనందానికి ఇవి విఘ్నం కలిగించే అవకాశం ఉంటుంది. ఉంటుంది. ఇది నేను ఈ ఆన్సర్ రాంగ్ అని మాత్రం అస్సలు చెప్పట్లే. మీరు ఏవైతే ఇప్పుడు మీరందరూ చెప్పారో ఇవన్నీ కూడా సత్యమే. కానీ ఇంకా సరే, ఇప్పుడు నవ్య ఎయిర్పోర్ట్ నుంచి కూతురు దగ్గరికి వెళ్తుంది. నవ్య సొంత కారులో వెళ్తున్నప్పుడు తీసుకెళ్ళినంత లగేజ్ ప్రభుత్వ రవాణా సౌకర్యంతో కూడుకున్నటువంటి బస్ లో ఎందుకు తీసుకెళ్ళకూడదు? అక్కడ నియమం ఉంది కాబట్టి, నిబంధనలు ఉంటాయి కాబట్టి. నిబంధనలు ఉంటవి. విమానానికి టికెట్ కడుతున్నాం, ఇంతే లగేజ్ మొయ్యాలి అని ఎందుకు ఉంది విమానంకి? అది కూడా నిబంధన లేదు. ఇంకా నిబంధనమైనా ఇంకేమైనా రీజన్ ఉందా? విమానానికి కూడా కెపాసిటీ ఉంటది కదమ్మా, అది సామర్థ్యం. విమాన సామర్థ్యము అంటే విమానము ఇంతకంటే ఎక్కువ బరువు మోయలేదు అంటే అక్కడ స్థాన ఆక్రమణ అంతే ఉంటుంది, గురుత్వాకర్షణ ఎక్కువ అవుతుంది. అర్థమైందా? ఇప్పుడు పట్టండి. ఈ అంతఃకరణాలు దేని ద్వారా తయారైనవి? ప్రకృతి ద్వారా. అంటే అవి స్థానాన్ని ఆక్రమిస్తాయి. ఈ పదార్థంని తీసుకుని జీవుడు అక్కడికి వెళ్ళిండు అనుకోండి, ఏమవుతుంది? ఆక్రమిస్తది. గురుత్వాకర్షణ శక్తి ఎక్కువ ఉంటది. అర్థమైందా? అందువలన ఈ అంతఃకరణాలతో వెళ్ళకపోవడానికి, ఆ విధమైనటువంటి వ్యవస్థ లేకపోవడానికి కూడా మీరు చెప్పిన ఆన్సర్లు, ఇంకా లోతైన ఆన్సర్ ఏంది? ప్రకృతికి ఆకర్షణ శక్తి ఉంటది, స్థానాన్ని ఆక్రమిస్తది కనుక అక్కడ ఏక అనుకమునకు తప్ప త్రెణుకాలకు అవకాశం మోక్షములో ఉండదు. సరేనా? అర్థమైందా? అర్థమైంది మాత్రం చక్కగా. ఓకే, సరే. ఇంతటితో ఈ క్లాస్ ని ఆపేద్దాం. ఓం శాంతి శాంతి శాంతి.